అంటే దాని కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ తన పోరాట ఫలితంగా వచ్చినాయి. ఆయన ఏమన్నాడు, సపరేట్ ఎలక్ట్రోడ్స్ కావాలన్నాడు. సపరేట్ ఎలక్ట్రోడ్స్ అంటే అర్థం ఏంది చాలామందికి తెలియదు. సపరేట్ ఎలక్ట్రోడ్స్ అంటే ఇవాళ ప్రత్యేక నియోజకవర్గాలను మా నాయకుడిని మేము ఎన్నుకోవాలి దళితులుగా, అట్లాగే ముస్లింలు వాళ్ళ నాయకుని వాళ్ళు ఎన్నుకోవాలా, క్రిస్టియన్స్ వాళ్ళ నాయకుని వాళ్ళు ఎన్నుకోవాలా, బీసీలు వాళ్ళ నాయకుని వాళ్ళు ఎన్నుకోవాలా. ఈ రకంగా ఎవరి కులాల నాయకులను వాళ్ళు ఎన్నుకోవాలి. దానికి మతాన్ని అనవసరంగా జోడించి అసలు కులం పరంగా ఇచ్చిన రిప్రజెంటేషన్స్ని దాన్ని దళితులకు ప్రధానంగా ఎస్సీ ఎస్టీలకు మతపరమైన అంశాన్ని చేర్చారు గాంధీ గారు మతపరమైన అంశాన్ని చేర్చి ఇవాళ ద్రోహం చేశాడు దళితులకు. కమ్యూనల్ అవార్డును వ్యతిరేకించిన గాంధీ గారు మొదటిసారిగా ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేసి తన జీవితకాలంలో సత్యాగ్రహం చేశాడు. ఎప్పుడు కూడా సత్యాగ్రహం అంటే ఏంది, పోవాలి పొద్దునప్పుడే టిఫిన్ ఏదో చేయాలి, పోయి కూర్చోవాలి, సాయంత్రం మళ్ళీ విరమించుకోవాలి. అట్లాంటి వాడు ఆమరణ నిరాహార దీక్ష తన జీవితకాలంలో ఎన్నడూ చేయలే. దేనికోసం చేశాడు? ఎర్రవాడ జైల్లో ఆమరణ నిరాహార దీక్ష దేనికోసం చేశాడు? ప్రత్యేక నియోజకవర్గాలు నేను ఒప్పుకోను దళితులకు ఇచ్చే కమ్యూనల్ అవార్డుని. దాంతో ఏమైంది, మా వాళ్ళంతా కూడా బానిసలు అయిపోయారు. ఇప్పటికీ మంత్రులు బానిసలే, ఎమ్మెల్యేలు బానిసలే, మా వాళ్ళు గెలిచిన రిజర్వేషన్ల దళితులంతా బానిసలుగా మిగిలిపోయారు. కులాల వారీగా కూడా రిప్రజెంటేషన్స్ బ్రిటిష్ కాలంలోనే వచ్చాయి. బ్రిటిష్ కాలంలో ఉన్న